Good morning, students. In today's class, we will be continuing with our next topic in this chlorophyll members, that is an Edogonium. So, in our previous classes, we have read about the different Edogonial structures. Edogonium is an algal member that belongs to the class Chlorophyceae, and it belongs to the phylum or division called Algae. And Edogonium యొక్క order వచ్చేసి ఏంటి? The order of the Edogonium is nothing but Edogoniales, and it belongs to the family called as Edogoniaceae. And last, the genus name is Edogonium. స్పీషీస్ అన్నీ కూడా ఒక స్పీషీస్ నుండి ఇంకో స్పీషీస్కి వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి స్పీషీస్ నేమ్ అనేది మనకు స్పెసిఫిక్గా తెలియదు. ఆ స్పీషీస్ బట్టి దాని యొక్క నేమ్ అనేది మారుతుంది. కాకపోతే జీనస్కి వచ్చేసరికి జీనస్ అనేది ఎప్పటికైనా సేమ్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఈడోగోనియం. ద వర్డ్ ఈడోగోనియం ఈజ్ నథింగ్ బట్, యాక్చువల్గా ఈడోగోనియం అంటేనే ఏంటి? ఈడోస్ మీన్స్ నథింగ్ బట్ ఎ స్వెల్ ఇన్ నేచర్. The term Edogonium is derived from a Greek word which is means called as a eidos. Eidos is nothing but a swelling, అంటే ఉబ్బడం. ఇలా ఇప్పుడు ఇలా ఉంటే ఇది సాఫ్ట్ ఉంది, ఇలా ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, నా చేతి కొంచెం ఇలా ఉబ్బినట్టు, అలాంటి నేచర్ అనేది ఉంటుంది వీటి స్ట్రక్చర్స్లో. అండ్ కమింగ్ టు దిస్ గోనియాస్, గోనియం ఈజ్ నథింగ్ బట్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఈడోగోనియంలో ఉన్న రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ వల్ల దాన్ని ఇలా డిరైవ్ చేశారు. And now we will discuss about the different types of this and what are the thallus structure, cell structure and growth. In the previous class we have completed our discussion of Edogonium in describing their thallus structure. అంటే ఆ Edogonium యొక్క ప్లాంట్ బాడీ స్ట్రక్చర్ గురించి చదివాము, దాని యొక్క సెల్ స్ట్రక్చర్ గురించి చదివాము, and we also read about the growth. So these Edogonium are considered as the freshwater filamentous multicellular unbranched structure. So this Edogonium are freshwater multicellular filamentous unbranched algae. సో ఈడోగోనియం అని ఫస్ట్ మనకు తెలియగానే అసలు మనకి ఈడోగోనియం అంటే ఏంటివి, అవి ఎక్కడెక్కడ ఉంటాయనేది తెలియాలి. సో దీస్ ఈడోగోనియం ఆర్ కన్సిడర్డ్ టు బి అ ఫ్రెష్ వాటర్, అంటే ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. అంటే ఫ్రెష్ వాటర్ అంటే దే కెన్ బి అందర్ వాటర్ లైక్ లేక్స్ కానీ, రివర్స్ కానీ, పాండ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇలాంటి టైప్స్లో, ఇలాంటి వాటర్ బాడీస్లో ఈడోగోనియం అనేవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి మల్టీసెల్యులర్. Multicellular is nothing but these cells are having a multi cells in its structure. వాటి యొక్క సెల్స్లో వాటికి మల్టీ సెల్స్ ఉంటాయి. మల్టీ సెల్స్ అంటే ఒకటి రెండింటి కన్నా ఆ సెల్స్లో ఎక్కువ స్ట్రక్చర్స్ అనేటివి ఉండడం వలన వాటిని మనం మల్టీ సెల్యులార్ అని అంటున్నాం. సో దీస్ Edogonial structures are considered to be an multicellular స్ట్రక్చర్స్. అంటే ఒకటి రెండిటికి మించి ఎక్కువ సెల్స్ ఎప్పుడైతే ఒక బాడీలో ఉంటాయో దాన్ని మనం మల్టీ సెల్యులర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిలమెంటస్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలమెంటస్ అంటే ఫిలమెంట్స్ లాగా ఉంటాయి. ఆ యొక్క బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫిలమెంట్స్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ అన్ అన్బ్రాంచ్డ్ ఆల్గే. అన్బ్రాంచ్డ్ అంటే నార్మల్గా ఒక చెట్టును తీసుకుంటే, ఇది చెట్టు అయితే దీనికి ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ ఈడోగోనియంకి దెర్ ఆర్ నో బ్రాంచెస్ ప్రజెంట్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. అండ్ కమింగ్ టు ద థాలస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్స్, ద ప్లాంట్ బాడీ of Edogonium is completely categorized into thallus, and this thallus bears three types of cells, that is an apical cell, basal cells as well as an intercalary cells. And last, when we are dealing with this cell structure, ఈ యొక్క సెల్ స్ట్రక్చర్కి వచ్చేస్తే దీస్ అపికల్ సెల్, బేసల్ సెల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఈడోగోనియం అమ్మా, మై హ్యాండ్ ఈజ్ అ బేసల్ సెల్ హియర్, ఇక్కడ నుండి ఇక్కడి మట్టికి ఇంటర్కాలరీ సెల్స్, ఈ పైన ఈ కర్వ్ లైక్ ఈ క్యాప్ ఉంది చూసారా, ఇది అపికల్ సెల్ అనుకోండి, సేమ్ సిలిండ్రికల్ షేప్లో ఉంది.
See, my hands which are covering this marker, this hands, this part is called as an down, like basal cell. ఇది ఎపికల్ సెల్, ఈ క్యాప్ పోర్షన్ మట్టుకి. ఈ మిడిల్ ఉన్న పోర్షన్ అంతా ఇంటర్కాలరీ సెల్స్. సో ఈడోగోనియం సెల్స్లో మనకి ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి: అపికల్, ఇంటర్కాలరీ, బేసల్. ఈ బేసల్ సెల్ ఏదైతే ఉందో అది వెళ్ళి వేరే ఎక్కడైనా వెళ్ళి అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్ కెన్ హోల్డ్, ఇట్ కెన్ స్టిక్ ఆన్ టు ద సర్ఫేస్ విచ్ యాక్ట్స్ యాజ్ అ సబ్స్ట్రాటమ్. సో ఇక్కడ ఇది వచ్చి నా హ్యాండ్కి వచ్చి అతుక్కుంది. సో ఇట్ ఈస్ అ బేసల్. అప్పుడే దాన్ని మనం హోల్డ్ ఫాస్ట్ అంటున్నాం. ఈ పైనకు వచ్చేసరికి ఏంటి, ఇది ఒక అపికల్. సో దీనికి క్యాప్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. క్యాప్ సెల్స్ అనేటువంటివి దీనికి ఉంటాయి. బేసల్కి వచ్చేసరికి చిన్న చిన్న ఫిలమెంట్స్ లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ బాడీ ఉంటుంది. కాబట్టి దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సెల్స్. అండ్ దీని యొక్క కవరింగ్ బయట ఒక సెల్ వాల్ ఏదైతే ఉందో దట్ సెల్ వాల్ ఈస్ హ్యావింగ్ 3 layers, an outer layer, inner layer and a middle layer. Outer layer is made up of a chitin, middle layer is made up of pectin and the inner layer is made up of a cellulose. So this is the type of a cell structure. And when we are talking about the growth, ఈ ఈడోగోనియం సెల్లో ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఆ సెల్లో రింగ్ లైక్ నాట్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఈ మార్కర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రింగ్ లైక్ నాట్స్ అంటే లోపలికి చిన్న ఒక లొందలాగా మారుతుంది. ఇక్కడ అయిందా? సో ఇలా మారిన ఏదైతే ఆ లొంద లాంటి స్ట్రక్చర్స్ ఉందో అలా రింగ్ లైక్ నాట్స్ ఫామ్ అయిన తర్వాత ఆ న్యూక్లియస్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఆ న్యూక్లియస్ సెంటర్లోకి ఎప్పుడైతే వచ్చిందో దట్ న్యూక్లియస్ ఈజ్ అండర్ గోయింగ్ ద మైటాటిక్ డివిజన్. మైటాటిక్ డివిజన్ అంటే ఏంటంటే అందులో సెల్ డివిజన్ అనేది జరగాలి. అది దేని ద్వారా? మైటోసిస్ ద్వారా. సో ఇఫ్ ద డివిజన్ అక్కర్స్ త్రూ మైటోసిస్ అంటే 2 daughter cells అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ని? 2 daughter cells. సో 2 daughter cells ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఫస్ట్ 2 daughter nuclei ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన రింగ్ లైక్ నాట్స్ ఏదైతే ఉందో అది కాస్త ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయ్యి మిడిల్లో సెప్టాని డెవలప్ చేస్తాయి. సెప్టమ్ని డెవలప్ చేసిన తర్వాత ఇట్ విల్ సపరేట్ 2 cells, పైన సెల్కి కింద సెల్కి సపరేట్ చేసి మిడిల్ ఒక సెప్టా అనే లేయర్ ఫామ్ అవుతుంది. సెల్ వాల్ కూడా దానికి ఫామ్ అవుతుంది. తర్వాత ఈ రింగ్ లైక్ నాట్స్ ఏదైతే ఉందో ఆ లొంద ఏదైతే ఉందో అది కొంచెం ఎన్లార్జ్ అయ్యి బయట ఉన్న సెల్ వాల్ని డిస్ఇంటిగ్రేట్ చేసి ఇదే దానికి ఒక క్యూటికల్ అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా యాక్ట్ చేసి ఈ రింగ్ లైక్ నాట్స్ అలా ఫామ్ అయ్యి లాస్ట్కి 2 daughter cellsని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఆల్ అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏ గ్రోత్ ఆఫ్ దిస్ ఈడోగోనియం. టీలోమర్ స్టేజ్లో మళ్ళీ ఏమవుతుంది? న్యూక్లియస్ అనేది రీఅపియర్ అయిపోతుంది. మన మైటోసిస్ గురించి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. మైటోసిస్ అక్కర్స్ ఇన్ వెజిటేటివ్ సెల్స్ మొత్తంలోనే మైటోసిస్ జరుగుతుంది. అంటే ఓన్లీ సొమాటిక్ సెల్స్లోనే జరుగుతుంది. ఇది వెజిటేటివ్ సెల్లోనే జరుగుతుంది. సో వెజిటేటివ్ సెల్లో మైటోసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు దిస్ మైటోసిస్ ఇన్వాల్వ్స్ 4 phases: prophase, metaphase, anaphase, telophase. సో ఒక సెల్లో ఈ మైటోటిక్ డివిజన్ జరగాలి అంటే అది 2 daughter cellsని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొఫేజ్లో ఏం చేస్తుంది? ఆ సెల్లో ఉన్న న్యూక్లియస్ అంతా కూడా డిసపియర్ అయిపోతుంది. అంటే అక్కడ ఆ న్యూక్లియస్ అనేది అక్కడ ఉండదు. నెక్స్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది? నెక్స్ట్ స్టేజెస్లో స్పిండిల్ ఫైబర్స్ డెవలప్ అయ్యి ఆ క్రోమోజోమ్స్ని వాటంతట అవి లాక్కోవడం జరుగుతుంది 2 phases. లాస్ట్ మళ్ళీ ఫస్ట్లో ఏమవుతుంది? న్యూక్లియస్ అనేది డిసపియర్ అయిపోతుంది. అంటే లాస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు టీలోఫేజ్ స్టేజ్ న్యూక్లియస్ అనేది మళ్ళీ రీఅపియర్ అయిపోయి 2 daughter cellsని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ దట్ అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ మైటోసిస్. సో ఇదంతా కూడా ఒక గ్రోత్ ప్రాసెస్ ఇన్ దిస్ ఈడోగోనియం. నౌ we will discuss about the reproduction in case of this eidogonial cells. Reproduction. So in this type of a reproduction, eidogonium reproduces by vegetative, asexual as well as sexual reproduction. So any types of reproductions jarugutayi eidogonium lo? Vegetative reproduction, asexual reproduction as well as sexual reproduction. 3 types of reproduction going to occur in case of this eidogonium. The first one is the vegetative reproduction, second one is the asexual reproduction and third one is the sexual reproduction. So ఈ మూడిట్లో ఏం జరుగుతుంది అంటే
వెజిటేటివ్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటేనే ఆ ప్లాంట్ బాడీ యొక్క ఏదైనా పార్ట్ అనేది మళ్ళీ ఇంకొక న్యూ ఇండివిజువల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడితే దాన్ని మనం వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని అంటున్నాం. ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విచ్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ న్యూ ఇండివిజువల్ ఆర్ ఎ న్యూ organism is called as a vegetative reproduction. And coming to this asexual reproduction ante enti, the involvement of only single parent, ఒక మేల్ పేరెంట్ అయినా ఆర్ ఎల్స్ ఒక ఫీమేల్ పేరెంట్ అయినా ఇన్వాల్వ్ చేసినప్పుడు దాన్ని మనం అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. సెక్షువల్కి వచ్చేసరికి రెండు పేరెంటల్ గ్యామెట్స్ ఉండాలి. మేల్ గ్యామెట్ ఉండాలి, ఫీమేల్ గ్యామెట్ కూడా ఉండాలి. రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో నౌ ఫస్ట్ we will discuss about the vegetative reproduction in case of this Eidogonium. So the first one is ఫస్ట్ వన్ ఏంటి, వెజిటేటివ్ రిప్రొడక్షన్. ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అకర్స్ త్రూ 2 ways ఇన్ కేస్ ఆఫ్ హియర్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈడోగోనియంలో 2 విధాలుగా జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఫ్రాగ్మెంటేషన్. The first one is the fragmentation and the second one is the aconites formation. Second one is the aconites formation. So the vegetative reproduction in case of this Eidogonium occurs by 2 ways. One is the fragmentation and the second one is the aconites formation. So fragmentation lo em avutundi ante, this fragmentation is a mode of vegetative reproduction. In this the filaments break into a fragment. చిన్న ఫిలమెంట్స్. Eidogonium is nothing but a filamentous algae అయినప్పటికీ చిన్న ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఫిలమెంట్స్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫ్రాగ్మెంట్స్. అండ్ ఈ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్ ఇంటూ అ న్యూ ఇండివిజువల్. కాబట్టి దాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈడోగోనియంలో మనకి రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫ్రాగ్మెంటేషన్? being this Eidogonium is a filamentous algae, each filament develops into the formation of a small fragments. Now these small fragments, ఈ చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ విల్ అండర్గో అండ్ రీప్రొడక్షన్ అండ్ డెవలప్ ఇంటూ అ న్యూ ఫిలమెంట్. ఆ చిన్న ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా అన్నీ కలిపి ఒక కొత్త ఫిలమెంట్ లాగా ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. Fragmentation is defined as a mode of vegetative reproduction in which filaments develop into a fragments. These fragments will give rise to a new individual and it is most commonly seen in a floating forms. Most commonly it is seen in a floating forms lo manaki ekkuva kanpinchadam jarugutundi. And now we'll move on to this aconites formation. The aconites em avutundi, these are only formed during unfavorable conditions. These are only formed during, అంటే ఈ అకినైట్స్ ద్వారా మనకి రిప్రొడక్షన్ అనేది ఓన్లీ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏంటి? మనకి లైట్ ఉండకపోవచ్చు, టెంపరేచర్ సరైనది ఉండకపోవచ్చు, ఆ ప్లాంట్కి ఆ ఈడోగోనియంకి అందాల్సిన ఏమంటారు న్యూట్రియంట్స్ లేకపోవచ్చు, దానికి వాటర్ లేకపోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సెల్ ఏదైతే ఉందో డ్యూరింగ్ దీస్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఒక సెల్లో ఉన్న ప్రోటోప్లాస్ట్ అంతా కూడా ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అవ్వడం ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మీకు ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక డస్టర్ ఉంది. ఇప్పుడు డస్టర్ని మనం నార్మల్గా వాటర్లో పెట్టినాం అనుకోండి, ఇది హెవీ వెయిట్ అయిపోయి ఈ స్పాంజ్లో మొత్తం వాటర్ అంతా ఫిల్ అయిపోతుంటాయి. దీన్ని మొత్తం ఇలా పిండేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇది మొత్తం ఇట్లా డ్రై లాగా అయిపోతుంది. ఎలా ఉందో ఆ స్టేజ్కి వస్తుంది. నథింగ్ బట్ ఇట్ గాట్ స్ట్రింక్. సో లిక్విడ్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది.
సో అలాంటప్పుడు మనం ష్రింకేజ్ని అంటాం. సో ఆ ప్రోటోప్లాజంలో ఉన్న లిక్విడ్ కంటెంట్ అంతా వెళ్ళినప్పుడు when the protoplasm is going to shrink, it covers by a thick wall. సో థిక్ వాల్తో కవర్ చేస్తుంది. డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్లో ఏమవుతుంది, అన్ఫేవరబుల్ కండిషన్స్లో నార్మల్గా ఒక సెల్లో ఉన్న ప్రోటోప్లాజం అనేది ష్రింక్ అయినప్పుడు, ష్రింక్ అయిపోతే ఏమవుతుంది, ఆ ప్రోటోప్లాజం అంతా ష్రింక్ అయినప్పటికీ ఆ సెల్ వాల్ అనేది దాన్ని కవర్ చేస్తుంది. ఆ సెల్ వాల్ అనేది దాన్ని కవర్ చేస్తుంది. మరి ఫేవరబుల్ కండిషన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అకినైట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ అకినైట్స్ జర్మినేట్ టు ఫార్మ్ ఎ న్యూ ఫిలమెంట్స్. ఈ అకినైట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. ఫేవరబుల్ కండిషన్స్లో ఇలా ఉన్న ఈ అకినైట్స్ ఏమైతే అంటే ఒక్కొక్క ఇలా న్యూ ఫిలమెంట్ని ఫామ్ చేయడానికి సహాయపడతాయి. ఇలా సో ఇలా ఒక్కొక్క న్యూ ఫిలమెంట్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. So this is all occurs in a vegetative reproduction. In Oedogonium, reproduction is of 3 types: vegetative reproduction, asexual reproduction, as well as sexual reproduction. Vegetative reproduction is nothing but the involvement of only vegetative parts of the plant body. And vegetative reproduction occurs by 2 ways. One is a fragmentation and the other one is acinides formation. In fragmentation, this fragmentation is a mode of vegetative reproduction in which fragments, each filament develops into a fragment. These fragments unite to form or develop into a new vegetative filament. It is commonly seen in a free floating plants. And this akinete formation లో ఏమవుతుందంటే అన్ఫేవరబుల్ కండిషన్స్లో సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాస్ట్ ష్రింకేజ్ అయినప్పటికీ కూడా మనకి థిక్ వాల్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. బట్ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేసరికి ఆ సెల్ అనేది కవర్ చేయకుండా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు దట్ సెల్ ఈజ్ గోయింగ్ టు డివైడ్. ఆ సెల్ అనేది కూడా ఇలా డివైడ్ అవుతూ ఆఫ్టర్ జర్మినేషన్ ప్రాసెస్ దట్ సెల్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ అకినైట్స్. ఇలా అకినైట్స్ లాగా ఇట్లా ఒక్కొక్క సెల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్స్గా ఫామ్ అవుతూ కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ అ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఈడోగోనియం. సో ఈడోగోనియంలో వెజిటేటివ్ రిప్రొడక్షన్లో ఇలా జరుగుతుంది. నా వి విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ అన్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చదువుదాం. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇన్వాల్వ్స్ ద అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద సింగిల్ పేరెంట్. అది దాంట్లో ఒక సింగిల్ పేరెంట్ని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది. Again I am repeating, if you are getting an essay called Oedogonium, write about the reproduction in Oedogonium. అంటే ఫస్ట్ Oedogonium యొక్క వాట్ ఈజ్ Oedogonium అని రాసేసి తర్వాత దాని యొక్క క్లాసిఫికేషన్ని డిస్క్రైబ్ చేసిన తర్వాత యూ నీడ్ టు నో డౌన్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్. దట్ ఈజ్ అ వెజిటేటివ్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఈ మూడింటి గురించి మళ్ళీ మీరు డిస్క్రైబ్ చేస్తూనే ఉండాలి. సో నౌ యాజ్ ఫార్ యాజ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ విత్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అయిపోయింది. నౌ వీ విల్ టేక్ ఎన్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఏ ఆర్గానిజంలో ఎక్కడ జరిగినా ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ సింగిల్ పేరెంట్. అది మేల్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా ఫీమేల్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ సింగిల్ పేరెంట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఈడోగోనియం అక్కర్స్ బై ద ఫార్మేషన్ ఆఫ్ జూస్పోర్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జూస్పోర్స్ ఫామ్ అవడం వల్ల మనకి అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. So, asexual reproduction occurs by the formation of zoospores. In case of volvox lo తీసుకుంటే ఏమైంది? Asexual reproduction occurs by the formation of gonidium. Gonidium form అయింది. In a similar way, here there will be the formation of this zoospores. So, normally in a cell, in a vegetative filament of Oedogonium cell, it consists of 3 cells అని చెప్పారు. Apical, intercalary and basal. And this apical cell is nothing but a dome shaped cell. Dome అంటే ఇట్లా ఒక వంపులు ఇలా అరేంజ్ అయి ఉంటుంది.
ఇలా ఉన్న సెల్ని సి మై అప్పర్ హ్యాండ్ ఈజ్ అన్ అపికల్ సెల్, మై లోవర్ హ్యాండ్ ఈజ్ అన్ బేసల్ సెల్, మిడిల్లో పార్ట్ అంతా ఇంటర్కాల్, ఇలా డోమ్ షేప్డ్గా అరేంజ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ప్రజెంట్ ఇందులో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అండ్ వెన్ వీఆర్ టేకింగ్ ఇన్ టు దిస్ సెకండ్ వన్, దట్ ఈస్ అ బేసల్ సెల్. బేసల్ సెల్స్లో ఇది కలర్లెస్, దీనికి ఎక్కువ అంత ప్రాపర్టీసే ఉంటాయి. బేసల్ సెల్ ఈజ్ అ కలర్లెస్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్క్యాలరీ సెల్స్ అన్నీ కూడా రెక్టాంగులర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఈ బేసల్ సెల్స్ అన్నీ కూడా కలర్లెస్, ఇంకా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి దీనికి బేసల్ సెల్స్. దాన్నే మనం బేసల్ సెల్లో క్లోరోప్లాస్ట్ లేనప్పటికీ దాన్ని మనం హోల్డ్ ఫాస్ట్ అని అంటున్నాం. ఇట్ కెన్ హోల్డ్ టు ద సర్ఫేస్, ఇట్ కెన్ గోస్ అండ్ అటాచ్ టు ద సబ్స్ట్రాటమ్ ఎనీ సర్ఫేస్. సో అది ఫస్ట్ మనం ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ టు దిస్ అసెక్షువల్ రిప్రడక్షన్, ఫస్ట్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేసి తెలుసుకోవాలి. సో నౌ వీ హ్యావ్ డన్ విత్ దట్. సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద జూస్పోర్. సో అసెక్షువల్ రిప్రడక్షన్ అనేది జూస్పోర్స్ ద్వారా జరుగుతుంది. సో ద నంబర్ ఆఫ్ సెల్స్, మన క్యాప్సెల్స్ కూడా ఉంటాయి. క్యాప్సెల్స్ సేస్ అబౌట్ ద నంబర్ ఆఫ్ డివిజన్స్ దట్ అండర్ గోస్. సో ఎన్ని నంబర్ ఆఫ్ క్యాప్సెల్స్ ఉంటే మనకి అన్ని నంబర్ ఆఫ్ డివిజన్స్ అయ్యాయి ఆ ఇడోగోనియంలో అని చెప్పొచ్చు. సో ద డివిజన్ టేక్స్ ప్లేస్ బై ద నంబర్ ఆఫ్ క్యాప్సెల్స్. ఇప్పుడు ఒక సెల్లో, ఈ ఇడోగోనియం సెల్స్లో ఓన్లీ 2 క్యాప్సెల్స్ ఉన్నాయనుకోండి, 2 డివిజన్స్ అయ్యాయని అర్థం. ఇప్పుడు ఒక ఇడోగోనియం సెల్స్లో 4 క్యాప్సెల్స్ ఉంటే 4 డివిజన్స్ అయ్యాయని అర్థం. సో ద నంబర్ ఆఫ్ క్యాప్సెల్స్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ డివిజన్స్ దట్ ఆర్ గోయింగ్ టు అకర్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ idogonium, and it occurs by zoospores. And the cell undergoes shrinkage of protoplasm. This uninucleate protoplasm develops into a zoospore. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏమవుతుంది, ఆ సెల్ అనేది ష్రింక్ అయిపోతుంది. అంటే సెల్ ష్రింక్ అవ్వడం అంటే ఆ లోపల ఉన్న ప్రోటోప్లాజం అనేది ష్రింక్ అవుతుంది. సో ఆ సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాజం ఎప్పుడైతే మనకి ష్రింక్ అవుతుందో అప్పుడు మనకి జూస్పోర్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. దట్ జూస్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ జూస్పోరాంజియం. జూస్పోరాంజియం నుండి మనకి జూస్పోర్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఈచ్ జూస్పోరాంజియం డెవలప్స్ ఇంటూ అ సింగిల్ జూస్పోర్. Each zoosporangium develops into a single zoospore. సో మనకి ఒక్క జూస్పోరాంజియం నుండి మనకి ఒక్క జూస్పోర్ మాత్రమే వస్తుంది. ఈ జూస్పోర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఆ సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాజం అంతా ష్రింక్ అయినప్పుడు ఈ జూస్పోర్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ జూస్పోర్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద జూస్పోరాంజియం. సో దిస్ ఆల్ అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ asexual reproduction. So now I will draw this diagram of asexual reproduction, and later I will explain what exactly happens in this asexual reproduction. So first we need to draw the vegetative cell of a diagram.
See, this is a vegetative filament of an Erogonium. నేను మీకు ముందర క్లాస్లో చెప్పినప్పుడు కూడా ఈ డయాగ్రామ్ వేసాను. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వెజిటేటివ్ ఫిలమెంట్. దీన్ని మనం వెజిటేటివ్ ఫిలమెంట్ అంటున్నాము. హియర్ దెర్ విల్ నాట్ బి ఎనీథింగ్ బికాస్ దిస్ ఈజ్ అ బేసల్ సెల్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ హోల్డ్ ఫాస్ట్ అని అంటున్నాం. ఈ సెల్స్ అన్నీ కూడా ఇంటర్ క్యాలరీ సెల్స్. These are the all intercalary cell and here it is an apical cell. ఇవన్నీ కూడా cap cells. This is an oogonium. And here inside there will be a capsules nucleus ఉంటుంది ఇక్కడ. This is a nucleus. ఇలా మనకి పైరినాయిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ పైరినాయిడ్ లైక్ స్ట్రక్చర్స్. దిస్ ఈజ్ ఎ న్యూక్లియస్. దిస్ ఈజ్ ఎ సెల్ వాల్. ఇక్కడ కూడా సేమ్ అలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎన్ ఓగోనియం. అండ్ హియర్ దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ అకినైట్స్. అకినైట్స్ ఇందాక అలా ఎలా ఫామ్ అయ్యే వెజిటేటివ్లో, దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ అకినైట్స్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వెజిటేటివ్ ఫిలమెంట్. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఈడోగోనియంలో ఈ వెజిటేటివ్ ఫిలమెంట్ అనేదే కదా మనకి తర్వాత రిప్రొడ్యూస్ అవ్వాలి. సో ఏమవుతుంది, దిస్ వెజిటేటివ్ ఫిలమెంట్ డెవలప్స్ ఇంటూ అ జూస్పోరాంజియం. వెజిటేటివ్ ఫిలమెంట్ కాస్త మనకి జూస్పోరాంజియం లాగా డెవలప్ అవుతుంది. అంటే ఇలా ఇగో ఇలా. దిస్ ఈజ్ జూస్పోరాంజియం. See, this is a zoosporangium. So here there will be the shrinkage of the protoplasm that is going to occur, and these are the cap cells. Those are the cap cells. And here there will be a developing zoospore. This is a zoosporangium, right? So this gives rise to one. ఆ ప్రోటోప్లాజం అంతా కూడా shrink అయిపోయి ఈ cap cells కాస్త అలాగే ఉంటాయి. These are the cap cells and this will be helpful in the formation of a vesicle. In this vesicle there will be a formation of a pear shaped zoospore. Pear shaped అంటే ఎలా ఉంటుంది, చిన్న చిన్న పర్ల్స్. పియర్ అనే ఫ్రూట్ ఏ షేప్లో ఉంటుంది, ఆ షేప్లో ఇలా మనకి జూస్పోర్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్, ఇట్ బేర్స్ ఫ్లాజెల్లా. సో ఇట్ బేర్స్ జూస్పోర్ అనేది అక్కడ డెవలప్ అయ్యింది. దట్ ఈజ్ అ వెసైకిల్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెసైకిల్ అండ్ దిస్ ఈజ్ ఎ డెవలపింగ్ జూస్పోర్. సో నెక్స్ట్ ఏమవుతుంది, జూస్పోర్ ఏదైతే డెవలప్ అయ్యిందో that is going to release. పియర్ షేప్లో ఉన్న జూస్పోర్ వచ్చేసి రిలీజ్ అవుతుంది. అలా అది రిలీజ్ అయిన జూస్పోర్ కాస్త మళ్ళీ వచ్చేసి it is going to attach to a substratum. సో సబ్స్ట్రాటంకి వెళ్ళి అటాచ్ అవుతుంది. సబ్స్ట్రాటంకి వెళ్ళి అటాచ్ అయింది ఏమవుతుంది, ఇనీషియల్గా దాని యొక్క ఒక్కొక్క సెల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, హోల్డ్ ఫాస్ట్ ఇది కాబట్టి హోల్డ్ ఫాస్ట్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఫిలమెంట్స్ లాగా ఒక్కొక్క సెల్ అని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది.
ఆ ఒక్కొక్క సెల్స్లో న్యూక్లియస్ పైరినాయిడ్స్ లైక్ స్ట్రక్చర్స్ these will develop into a new vegetative filament. So this is a process of asexual reproduction that is going to occur in case of this whole thing. So manaki when I am saying about the vegetative reproduction, I have drawn the diagram of this zoospore of this vegetative filament. So ee vegetative filament lo em chesamu ante the first initial ga vegetative filament edaithe teeskunnamo, this is a vegetative filament that consists of an oogonium. ఇది asexual reproduction కాబట్టి ఇందులో I'm writing here this is an asexual reproduction. ఇది asexual reproduction అయినప్పటికీ ఇందులో ఓన్లీ సింగిల్ గ్యామెట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఈ గోనియం అనే గ్యామెట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ వెజిటేటివ్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 types of a cell: apical cell, intricalary cells and vegetative filament. And vegetative filament which is also this is called as a basal cell. సో ఇందులో ఏమవుతుంది అంటే ఈ యొక్క వెజిటేటివ్ ఫిలమెంట్ నుండి ఈ ఊగోనియల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ఊగోనియం స్ట్రక్చర్ దట్ డెవలప్స్ ఇంటూ a zoosporangium mother cell. Now this acts as a mother cell, right? So zoosporangium mother cells develops into a formation of a zoospore. So ఇది ఎలా అవుతుందంటే ఇందులో ఈ క్యాప్సిల్స్ అని ఉంటాయి కదా, ఇప్పుడు సింగిల్ ఇది తీసుకున్నాము ఈ జూస్పోరాంజియం అనేది ఇలా డెవలప్ అవుతుంది. సో నేను ఏమని చెప్పాను, దిస్ ఈస్ ద సెల్, ద ఇన్నర్ ప్రోటోప్లాజం ఆఫ్ ద సెల్ గెట్స్ ష్రింక్. అది ష్రింక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్. అది ప్రొటెక్టివ్ లేయర్ లాగా యాక్ట్ చేసి ఈ క్యాప్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్సిల్స్కి ఈ యొక్క ఇడోగోనియల్ సెల్కి మధ్యలో ఒక వెసైకిల్ లాగా ఫామ్ అవుతుంది. సో అలా ష్రింక్ అనేది ఆ సెల్ అనేది ష్రింకేజ్ అయినప్పుడు, ఆ సెల్లో ఉన్న ప్రోటోప్లాజం ష్రింకేజ్ అయినప్పుడు దిస్ జూస్పోరాంజియం విల్ డెవలప్ ఇంటూ ఎ జూస్పోర్. సో ఇక్కడ ప్రోటోప్లాజం అనేది ష్రింక్ అయింది కాబట్టి జూస్పోరాంజియం డెవలప్డ్ ఇంటూ ఎ జూస్పోర్. సో ఇలా మనకి జూస్పోర్ అనేది ఫామ్ అవుతుంది. దట్ జూస్పోర్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఈజ్ కవర్డ్ బై ప్రొటెక్టివ్ లేయర్ కాల్డ్ ఎస్ ఎ వెసికల్. ఈ వెసికల్ ద్వారా మనకు కవర్ అయి ఉంటుంది వెసికల్ లోపల. And this zoospore ఏదైతే ఉందో this zoospore after maturation allows an opening. ఈ zoospore ఏదైతే డెవలప్ అయిందో after maturation allows an opening which is covered by a gelatinous layer called as a vesicle. సో ఈ జూస్పోర్ అనేది ఇక్కడ డెవలప్ అయ్యి మెచ్యూర్డ్ అయినాక అది బయటికి ఇలా ఒక ప్రొటెక్టివ్ జెలాటినియస్ లేయర్ ద్వారా కవర్ అయి ఉంటుంది. దాన్ని మనం వెసైకల్ అని అంటున్నాం. వెన్ దిస్ వెసైకల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్, ఈ వెసైకల్ ఎప్పుడైతే వాటర్తో కాంటాక్ట్లోకి వచ్చిందో ఆ వెసైకల్ కాస్త డిసపియర్ అయిపోయి ఈ జూస్పోర్స్ని వాటర్లోకి వదిలేస్తుంది. బికాజ్ ఇట్ హ్యావ్ ఫ్లాజెల్లా, ఈ జూస్పోర్ ఏం చేస్తుంది అప్పుడు అది వాటర్లోకి వదిలేస్తుంది. నౌ దిస్ జూస్పోర్ disappear and develops and separates into water. ఈ జూస్పోర్ కాస్త ఈ వెసైకిల్ ఎప్పుడైతే వాటర్తో కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు ఇది వాటర్లో వదిలేస్తుంది. వాటర్లో వదిలేసినప్పుడు ఏమవుతుంది, డిసపియర్ అయ్యి ఇది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఎందుకు, దీనికి ఫ్లాజెల్లా ఉండడం వల్ల. నౌ విల్ డిస్కస్ అబౌట్ దిస్ జూస్పోర్. దిస్ జూస్పోర్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ పియర్ షేప్డ్. పియర్ షేప్డ్లో ఉందా, ఇలా ఉంది కదా, pear shaped, isn't it? And it has a bottom. The apical region of the zoospore is hyaline. Hyaline ante nothing but colorless ani ardham. Hyaline ante colorless. So the apical region of the zoospore is colorless. Hyaline in nature contains basal granules. So ikkada ee apical region lo manaki ila basal granules అనేటువంటివి చిన్న చిన్న granules ఉంటాయి. For example, this is a pear. ఇది పియర్ అనుకోండి, దిస్ ఇస్ అ పియర్ షేప్డ్ అనుకోండి, ఇది అపికల్ రీజియన్. ఈ అపికల్ రీజియన్లో ఇంత పార్ట్ మాత్రం హైలైన్ కలర్లెస్ ఉంటుంది. ఈ కలర్లెస్ రీజియన్కి చుట్టూ చిన్న చిన్న బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క బేసల్ గ్రాన్యూల్స్ నుండి ఒక్కొక్క ఫ్లాజెల్లా డెవలప్ అవుతుంది ఇలా.
సో ఒక్కొక్క బేసల్ గ్రాన్యూల్ నుండి మనకి ఒక్కొక్క ఫ్లాజెల్లా డెవలప్ అవుతుంది. వెన్ దిస్ వెసికల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్ దట్ విల్ డిసపియర్ అండ్ దిస్ విల్ అలౌస్ టు ఫ్లోట్ ఇన్ వాటర్. ఈ ఫ్లాజెల్లా ఉన్నప్పటికీ అది ఏం చేస్తుంది, వాటర్లో స్విమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ వాటర్లో అది స్విమ్ చేస్తూ ఈ జూస్పోర్ వాటర్కి వదిలినప్పుడు ఏమవుతుంది, అది స్విమ్ చేస్తూ చేస్తూ ఇట్ విల్ లూజెస్ ఇట్స్ ఫ్లాజెల్లా. అది దాని ఫ్లాజెల్లాని కోల్పోయి వచ్చేసి ఏం చేస్తుంది, దట్ విల్ అండర్గో ఫ్లాజెల్లాని కోల్పోయి ఏం చేస్తుంది, ఇట్ లూజెస్ ఫ్లాజెల్లా అండ్ దిస్ హైలైన్ నేచర్ ఏదైతే ఉందో దట్స్ గోయింగ్ టు అటాచ్ టు ద సబ్స్ట్రాటమ్. ఈ హైలైన్ నేచర్ ఆఫ్ జూస్పోర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ గోస్ అండ్ అటాచ్ టు ద సబ్స్ట్రాటమ్. ఈ సబ్స్ట్రాటమ్కి డెవలప్ అయ్యి ఇదొక ఇంకొక ఫిలమెంట్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ అసెక్షువల్ రిప్రొడక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు అకర్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఈడోగోనియం. సో ఈడోగోనియంలో అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ దిస్. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఈడోగోనియం అక్కర్స్ బై జూస్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఎన్ని క్యాప్సల్స్ ఉంటే మనం అన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరిగినాయని చెప్పొచ్చు. సో స్టార్టింగ్ ఏమవుతుంది అంటే ద ఇనిషియల్ స్టేజెస్, దిస్ ఈజ్ అ వెజిటేటివ్ సెల్. దిస్ వెజిటేటివ్ సెల్, ఫ్రమ్ దిస్ వెజిటేటివ్ సెల్ a mother cell called as a zoosporangium. This zoosporangium which is also called as a mother cell that develops into a zoospore. అది ఎందుకు జూస్పోర్గా డెవలప్ అవుతుంది అంటే ఈ జూస్పోర్ సెల్లో ఉన్న ప్రోటోప్లాజం అంతా కూడా స్ట్రింక్ అయిపోయి ఇలా దాన్ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఇదమ్మా ఇక్కడ నేను డ్రా చేసింది ఇది ఈ సెల్. సో ఈ సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాజం అంతా స్ట్రింక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది ఇది ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తుంది, ఇలా ట్రాన్స్ఫర్స్గా ఇట్ ఈస్ ఓపెన్. ఈ క్యాప్సిల్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. ఓపెన్ అయిపోయినాక ఏమవుతుంది, ఆ జూస్పోర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ జూస్పోర్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో ఆఫ్టర్ సమ్ మెచ్యురేషన్, ఆ జూస్పోర్స్ అనేది మెచ్యూర్ అయినాక ఇట్ ఫార్మ్స్ జెలాటినియస్ ప్రొటెక్టివ్ కవరింగ్. దాని చుట్టూ అది ఒక జెలాటినియస్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం వెసైకిల్ అని అంటున్నాం. అండ్ దిస్ జూస్పోర్ ఈజ్ అ పియర్ షేప్ విచ్ బేర్స్ ఫ్లాజెల్లా. పియర్ షేప్, దాని యొక్క అపికల్ రీజియన్ని మనం హైలైన్ కలర్లెస్ అంటున్నాము. దట్ హైలైన్ రీజియన్ ఆఫ్ జూస్పోర్ కంటైన్స్ సమ్ బేసల్ గ్రాన్యూల్స్. అందులో ఒక్కొక్క గ్రాన్యూల్ ఒక్కొక్క ఫ్లాజెల్లా లాగా ప్రొడ్యూస్ అవుతుంది లైక్ దిస్. సో నౌ దిస్ జూస్పోర్ ఎప్పుడైతే ఈ వెసైకిల్ వాటర్తో కాంటాక్ట్లోకి వస్తుందో ఆ వెసైకిల్ అనేది దాని యొక్క పవర్ని కోల్పోతుంది. అంటే ఆ లేయర్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. ఆ డిస్ట్రక్ట్ అయిపోయి ఏమవుతుంది, ఆ జూస్పోర్స్ కాస్త వాటర్లోకి రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయిన జూస్పోర్స్ కాస్త వాటర్లో స్విమ్ చేస్తూ దాని యొక్క ఫ్లాజెల్లాని కోల్పోయి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర అతుక్కుంటుంది, ఏదో ఒక సబ్స్ట్రాటమ్ దగ్గర అతుక్కొని ఇంకొక సెల్ లాగా ప్రొడ్యూస్ అయ్యి అగైన్ ఇట్ డెవలప్స్ ఇంటూ a vegetative cell. So this is the whole process of asexual reproduction that is going to occur in Eidogonium by the formation of zoospores. So with this we have completed an asexual reproduction kuda ayipoyindi ippadi variki. So in this class we have completed dealing with an Eidogonium. The word Eidogonium is derived from a Greek word. Eidos means swelling. Gonia is nothing but a reproductive structures. And this Eidogonium belongs to the class Chlorophyceae, order Eidogoniales, family Eidogoniaceae, genus Eidogonium. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇలా మీరు ఒక ఎస్సే వచ్చినప్పుడు ఇది రాశాక then you need to write about Eidogonium are filamentous multicellular unbranched algal members that belong to the Chlorophyceae class అనేసి రాస్తాం. రాశాక ఫస్ట్ you need to mention about the thallus structure. A plant body is made up of a thallus. The thallus consists of 3 types of cells. ఏమేమి ఉంటాయి దాని థాలస్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్, అందులో సెల్ వాల్ దీంతో మేడప్ అయ్యింది. అండ్ థాలస్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క ఫంక్షన్ ఏంటి, దేంట్లో క్లోరోప్లాస్ట్ ఉంది దేంట్లో లేదు అనేది రాయాలి. దెన్ సెల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి న్యూక్లియస్ ఉందా, పైరినాయిడ్స్ ఉన్నాయా, హోల్డ్ ఫాస్ట్ ఉందా, బేసల్ సెల్ ఉన్నాయా, సో ఇదంతా కూడా సెల్ స్ట్రక్చర్లో రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద గ్రోత్, మైటోసిస్ డివిజన్ ద్వారా ఒక్క వెజిటేటివ్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్కి రైజ్ ఇస్తుంది. దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఈడోగోనియం. సో గ్రోత్ అయిపోయాక అగైన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ టైప్స్.
Edogonium reproduction consists of three types: vegetative reproduction, asexual reproduction, as well as sexual reproduction. In vegetative reproduction లో ఏమవుతుంది, అలాగే అసెక్షువల్కి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. And this vegetative reproduction occurs by two ways, that is by fragmentation and the other one by akinete formation. In fragmentation లో ఏమవుతుంది, this Edogonium ఫిలమెంట్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిలమెంట్స్ అన్నీ కూడా ఒక ఫ్రాగ్మెంట్ లాగా డెవలప్ అవుతాయి. అదే ఫ్రాగ్మెంట్ అనేది మళ్ళీ ఒక కొత్త వెజిటేటివ్ సెల్ లాగా వెజిటేటివ్ ఫిలమెంట్ లాగా డెవలప్ అవుతుంది. అకినైట్స్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇలా అకినైట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఇట్ అకర్స్ మెయిన్లీ బై జూస్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఇందులో పియర్ షేప్డ్ జూస్పోర్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. దట్ పియర్ షేప్డ్ జూస్పోర్ అనేది స్టార్టింగ్లో జూస్పోరాంజియం నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెల్ అనేది ట్రాన్స్ఫర్స్గా ఓపెన్ అయినప్పుడు ఆ జూస్పోర్ బయటికి వచ్చేసి అది మెచ్యూర్ అయ్యే వరకు ఇట్ విస్ బీ గోయింగ్ టు కవర్డ్ బై అ gelatinous specific layer called as a vesicle. తర్వాత అది when it comes to the water it releases into వాటర్కి రిలీజ్ అయినప్పటికీ ఇట్ బేస్ ఫ్లాజిల్లా పోయినప్పటికీ అది వెళ్ళి ఒక సబ్స్ట్రాటంకి అది వెళ్ళి అతుక్కొని దాని ఫంక్షన్ చూపించుకొని ఇంకొక న్యూ ఫిలమెంట్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ asexual reproduction so in this class we have discussed about the vegetative as well as asexual reproduction in case of Edogonium. In the next class I will be continuing with the sexual reproduction as well as life cycle in the Edogonium.